హిజ్ అండ్ హర్స్. ఇది ఒక నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అండి. ఇది లిమిటెడ్ సిరీసే. తెలుగులో అవైలబుల్‌లో ఉంది. ఫస్ట్‌లీ నాకు ఈ సిరీస్ ఉంది అని గూడా తెలియదండి. ఒక సబ్‌స్క్రైబర్ అడిగితే చూషా. చూసిన తర్వాత నా ఒపీనియన్ జెప్పాలి అంటే నాకు నచ్చింది. నా టైమ్ ఏం వేస్ట్ గాలేదు అని అనిపించింది. చూడడానికి థ్రిల్లింగ్‌గా, గ్రిప్పింగ్‌గానే ఉంటూ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనల్ని ఎంగేజ్ జేస్తది. ఈ సిరీస్ మనకు బేసిక్ సినాప్సిస్ చెప్పాలి అనంటే ఒక మర్డర్ జరిగిద్దండి. ఆ మర్డర్‌కి ఇద్దరు సెపరేట్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఉన్న లింక్ ఏంటి? ఆ ఇద్దరి మధ్యలో ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది సిరీస్ మొత్తం ఉంటది. దాని తర్వాత సీరీసెస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. వాటికి వీటికి లింక్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్యల వీళ్ళందరి మధ్యల లింక్ ఏంటి అనేదే ఈ మూవీ మొత్తం. సో, ఇందులో హస్బెండ్ రోల్ వచ్చేసి మన డిటెక్టివ్ రోల్, వైఫ్ రోల్ వచ్చేసి ఒక రిపోర్టర్ రోల్ అన్నమాట. చాలామందికి వుడెనిట్ టైప్ సిరీసెస్ నచ్చుతాయి. మీరు గూడా ఈ సిరీస్ చూడండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటదండి. ఫస్ట్ ఒకళ్ళు చేశారని అనుకుంటాం. తర్వాత నెక్స్ట్ పర్సన్‌కి షిఫ్ట్ అయితది. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు గాక చెయ్యరు.